నేను అన్నయ్యని స్కూల్ బస్ ఎక్కించొస్తా, నువ్వు రెడీ అవు, సరేనా? స్కూల్కి రెడీ అవుతున్నావు కృష్ణ? అమ్మ లేదా నాన్న? అన్నయ్య స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళండి. నాకెందుకు స్కూల్ బస్ రాదప్పా? నీది వేరే స్కూల్ కదా నాన్న, అందుకే నీకు స్కూల్ బస్ రాదు. అప్పా నాకు ఒక డౌట్, అన్న నేను ట్విన్స్ కదా, సేమ్ క్లాస్ కదా, సేమ్ స్కూల్ ఎందుకు కాదు? ఏరా, అబ్బాయి నచ్చలేదా? పోనీ నాన్నతో నన్ను మాట్లాడమంటావా? అప్పుడే అప్పగింతలా? అమ్మా, నువ్వు అబ్బాయి వాళ్ళకి చాలా బాగా నచ్చేవాడిని. 1 monthలోనే ముహూర్తం పెట్టుకోమన్నారు. సరే నాన్న, మీ ఇష్టం. హలో, అమ్మాయిని చూడ్డానికి వచ్చారు కదా, ఏమన్నారు వాళ్ళు? మన అమ్మాయి వాళ్ళకి బాగా నచ్చిందంటరా, నెక్స్ట్ మంత్ ముహూర్తం పెట్టించుకోమన్నారు. వచ్చే సంవత్సరం చిన్నదాన్ని కూడా చేసేస్తే ఇంక నేనేమైపోయినా పర్వాలేదురా. నీకేమవుతుందిరా, బంగారం లాంటి పిల్లలు పుట్టారు, వాళ్ళే నిన్ను చూసుకుంటారు. పోనీ అబ్బాయికి చాలా ఏజ్ అని నాన్నతో వద్దని చెప్పనా? నాన్న గుండెల మీద పెట్టిందన్నావు, నా వయసు ఎంతో నాన్నకు తెలీదా? సింధు ఫోన్ చేసిందండి. వాళ్ళ ఆఫీస్లో నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ ఏదో ఉందంట, మెయిల్ పంపింది. పిల్లల్ని ఇప్పుడే కదా స్కూల్లో జాయిన్ చేశాము, మొన్నటిదాకా వాళ్ళని చూసుకున్నావు కదా, రెస్ట్ తీసుకో. ఇప్పుడే జాబ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నౌ వీఆర్ హ్యాపీ. సింధు, చెప్పవే. మాట్లాడావా అరవింద్తో? మాట్లాడాను. వద్దన్నాడు కదా, నేను చెప్పాను కదే, మేలేకో అంతే. అలా కాదే, తను చెప్పేది. నాకు తెలుసా తను ఏం చెప్పాడు. మీ హాల్లో ఉండాల్సిన నీ గోల్డ్ మెడల్ అక్కడ లేదు చూడు. ఏంటండి మీ అమ్మని తెచ్చి ఇక్కడ పెట్టారు? నీకేమీ తెలియదు, తను ఇక్కడ ఉండటమే కరెక్ట్, మనకి కంఫర్ట్. మీరు మీరు ఎలా అయినా చావండి, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే సరే, మెల్లగా, అమ్మ వింటుంది. నేను వస్తాను, బయట చెప్తాను మొత్తం విషయం. చూసావయ్యా, మన కొడుకు వాడిని హాస్టల్లో వేస్తా అంటే
నా కొడుకును ఆయాలకు అప్పగించును అన్నాను. ఇప్పుడు నన్నే వాడు ఆయాని చేశాడు. వాడి పిల్లలకు చేతులు కందుతాయని వేడి పాలు కూడా నా చేతులతోనే తాగించేదాన్ని. ఇప్పుడు పని మనిషికి మిగిలిన డబ్బులు తప్ప నా కందిని చేతులు వాడికి కనిపించటం లేదు. నవ్వుతున్నావా? ఎందుకు వచ్చావు అని. నా కోసమే వచ్చాడు అనుకున్నా. అప్పుడు వాడి కళ్ళల్లో ప్రేమ కనిపించింది. ఇక్కడికి వచ్చాక తెలిసి ఆ ప్రేమ అవసరమని. కనబడే నిజాన్నే కాదని మనసులో గాయాన్నే దాచనే గాంధారి. ప్రశ్నకే జవాబే లేదని పెదవిపై మౌనాన్నే మోసనే గాంధారి. రెక్కలు తెంచిన కలలు చిరునవ్వుకి సంకెళ్ళు గంతలు కట్టిన కళ్ళు కన్నీళ్ళకి పుట్టిల్లు. హృదయం ఎరుగని చీకటి హృదయం పగిలెరవతోటి గాంధారి 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 ఓ గాంధారి గాంధారి ఓ గాంధారి. అప్ప నాకు ఆటో వచ్చింది, వెళ్తున్నా. నాన్న సంతోషం కోసం కళ్ళు మూసుకొని బతికిస్తానమ్మా. హలో మైత్రి, చెప్పి ఇప్పటికైనా నీ కళ్ళకు కట్టిన తాళిని తీసి మారిన ప్రపంచాన్ని చూడు. అందులో నువ్వు లేవు, కేవలం తన భార్య మాత్రమే ఉంది. నేను చీకట్లోనే ఉంటాను. నాకు బాధ్యత కన్నా బంధం నిజాలన్నీ కంటికి కనపడుతున్నా కళ్ళు పూసుకొని బ్రతకటం అలవాటైపోయింది. ఆడదాన్ని కదా, అమ్మను. నీ రూపానికై చిందించిన రక్తాన్ని, నీ తాపాన్ని భరిస్తున్న దేహాన్ని, నీ గెలుపుకై ఓడుతున్న ఓటమిని, నీ తప్పులను క్షమిస్తున్న భువిని